నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. సార్ గత ప్రభుత్వంలో జేసీబీ అనేది బాగా వర్క్ చేసిందని జెప్పేసి చాలా న్యూస్‌లో చూసాం. ఇప్పుడు వీళ్ళు గూడా స్టార్ట్ చేశారనుకోవాలి. ఎందుకంటే తాడేపల్లి వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం. అవును. దాని కూల్చివేత స్టార్ట్ చేశారు. హ్మ్. ఇది పొలిటికల్‌గా కక్షపూరితంగా చేశారని జెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అవును. దీనిపైన మీ అంటే అంజి గారు మనం కొంచెం ఫిలాసాఫికల్‌గా మాట్లాడాలి అంటే, హ్మ్. స్పిరిచ్యువల్‌గా మాట్లాడుకుంటే, మనం చేసినటువంటి కర్మ మనకి తిరిగొస్తుంది ఖచ్చితంగా. చట్టబద్ధంగా కట్టుకున్నటువంటి తెలుగుదేశ కేంద్ర కార్యాలయం మీద ఒక మాట అన్నారని జెప్పేసని మీ మూకల్ని పంపించి ఎంత విధ్వంసం సృష్టించారో మనం చూసాం. నేను గతంలో గూడా ఎక్కడ మాట్లాడినా ఒకటే చెప్తా. మీరు చేసిన కర్మ వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరికొస్తుంది. దానికి ఇదే ఉదాహరణ. 2 ఏళ్ళు తిరగకుండానే, 2.5 సంవత్సరాలు తిరగకుండానే వాళ్ళని అద్దాలు మాత్రమే పగలగొట్టారు. కానీ మీ కార్యాలయం ఏమైంది? పునాదులతో సహా పెళ్లగించబడ్డది. సరే దాంట్లో అది న్యాయమా? అన్యాయమా? అనేటువంటిది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్ట్ ఏం డిసైడ్ చేస్తే అది చేస్తుంది. కానీ ఏ అధికారులను ఉపయోగించుకొని మీరు శుక్రవారం నాడు కేసులు పెట్టించి, శని, ఆదివారాలు సెలవు కాబట్టి ఆ నాయకుల్ని లోపలేసి మీరు చేయాల్సిందంత చేసి ఎదురిగి కోర్టు వాళ్ళకి రిమాండ్ వేస్తదనే నమ్మకాలు మీకు లేవు. ఎందుకంటే 41A నోటీస్ ఇచ్చి వదిలేయాల్సినటువంటి కేసులు అవన్నీ పెట్టి కేసులు. కానీ మీ సాడిస్టిక్ ఆనందం తీర్చుకోవడానికి వాళ్ళని లోపలేసి ఆ 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి సోమవారం నాడు బెయిల్ ఇస్తే వదిలేవారు. ఇది మీరు చేసిన పని. సో, ఆ ఆఫీసర్లే కదా ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అందుకని ఒక నోటీస్ ఇచ్చారు. మీకెళ్ళి అక్కడ వెసులుబాటు పద్ధతి లేకుండా శనివారం నాడు తెల్లవారుజామున తీసుకొనొచ్చారు 5:30కి. 7:30, 8 గంటలకల్లా పని పూర్తి చేశారు. మీవేవో వచ్చినియి మా దగ్గర. మేమేదో ఆర్డర్స్ తెచ్చుకున్నాము. స్టేటస్ కో దాన్ని టచ్ చేయొద్దని హైకోర్టు చెప్పిందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు మీరు. గతంలో ఇలాంటి ఆర్డర్‌లు ఎన్నొచ్చినియి? కొన్ని వందల ఆర్డర్‌లని మీరు ఉల్లంఘించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన అన్నిటిని మీరు వయలేట్ చేశారుగా. ఇవాళ వాళ్ళేమన్నారు సింపుల్‌గా, ఆర్డర్స్ మాకు రాలేదు. మేము కూలగొట్టే టయానికి అన్నారు. అదే మార్నింగ్ 5:30కే స్టార్ట్ చేసినట్టు. తెల్లవారుజామున 5:30కే స్టార్ట్ చేశారు. వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి ఆఫీసర్లు మేము మెయిల్‌కి పంపించామన్నారు. మేము ఈ లోపల చూసుకోలేదు. ఆల్రెడీ రాత్రే ఆర్డర్స్ ఇచ్చేసాం. ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్న తర్వాత మీరు నేర్పించిన విద్యేగా వాళ్ళకి. ఎవరెవరిని ఎలా కూలగట్టాలి, ఎవరెవరిని తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట ఎలా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేసిన తర్వాత 4 రోజులు అన్ని పోలీస్ స్టేషన్‌లు ఎలా తిప్పి మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా ఎలా చేయాలి, ఇవన్నీ మీరు నేర్పించినవేగా. తర్వాత మీరు 99 సంవత్సరాలకి లీజ్‌కి మేము తీసుకున్నాం, చేశాము. అది కూడా ఎకరానికి ₹1000 అనేటువంటి దీనితోటి చేసుకున్నాం అంటున్నారు. మీరు నిజంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ కట్టుకోవాలి అంటే 2 ఎకరాలు కొనుక్కోలేరా మీరు? కొనుక్కునేటువంటి ఆర్థిక స్తోమత మీ దగ్గర లేదా? అంటే మనం 30 సంవత్సరాల పాటు మావాడే చీఫ్ మినిస్టర్‌గా ఉంటాడు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనేటువంటిది మీరు అనుకున్నారా? క్లియర్‌గా వాళ్ళేం చెప్తున్నారు? వయలేషన్ ఆఫ్ రూల్స్. అందుకే మేము కౌలుకొడుతున్నాం అంటున్నారు. ఏ ఆఫీసర్ కూడా తన జాబ్‌ని రిస్క్ చేసి అలాంటి అక్రమమైన పనులు చేయడు. అన్‌లెస్ అక్కడ ఒక పాయింట్ లేకపోతే. ఓకే. ఎందుకంటే అది హైకోర్ట్‌లో ఉన్నటువంటి కేసు. ఏ మాత్రం తేడా వచ్చినా వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఆల్రైట్. సో, వాళ్ళంత పని చేశారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల వయోలేషన్ ఏదో ఉంది. లీగల్‌గా నిలబడేటువంటి పాయింట్ ఏదో ఒకటి ఉంది కాబట్టి అంత ధైర్యం చేశారు. అయితే గత 15 రోజులుగా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి సాక్షి ఛానల్‌కి, సాక్షి పత్రికకి సరైనటువంటి న్యూస్ ఏమి దొరకట్ల పాపం. పార్టీని పైకి లేపడానికి సరైన ఇదేం దొరకల. అది ఈ రూపంలో అందొచ్చింది వాళ్ళకి. ఓకే. ఇక మొదలుపెట్టారు. కూల్చేయటంతోటి మొదలుపెట్టారు. బీహార్ పరిపాలన తీసుకొచ్చారు. బుల్డోజర్ పరిపాలన తీసుకొచ్చారు. అరే! వీళ్ళకి అంతరాత్మ అనేది లేదా అనేటువంటిది నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. గత 5 సంవత్సరాలుగా మనం చేసినటువంటి దారుణాలేంటి? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో సంబంధం లేదు. గవర్నమెంట్ డాక్టరా సంబంధం లేదు. దళితుడా సంబంధం లేదు. మైనారిటీ అతని సంబంధం లేదు. ఎవరు మనకెదురొస్తే వాళ్ళందరూ చచ్చిపోయేదాకా వాళ్ళని ప్రేరేపించడం, లేకపోతే చంపేయటం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూట చెప్పొచ్చు మనం వాళ్ళు చేసిన దాష్టీకాలు. కానీ ఇక్కడ వాళ్ళెవరిని అరెస్ట్ చేయలేదు. రఘురామకృష్ణరాజు గారిలాగా లోపల పెట్టి అరికాళ్ళు వాచిపోయేటట్టు కొట్టలేదు. అక్రమ నిర్బంధం ఏమి చేయలేదు. ఒక వయోలేషన్స్ ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ప్రజావేదికను కూల్చినప్పుడు మీరేం చెప్పారు? అసలు అక్రమం అనేది ఉండటానికే లేదు. అది గవర్నమెంట్ అనేటువంటి దాంట్లో అని చెప్పేసి 2 కోట్ల రూపాయలు దాన్ని
నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కరెక్టే. ఆ రోజున మాలాంటి వాళ్ళం కూడా ఏమన్నాం, ఓకే మీరు చేస్తే మొత్తం చేయండి అన్నాం. ఉమ్, కరకట్టను ఆనుకొని కరకట్ట యువతల బోలెడని కట్టడాలు ఉన్నాయి. గోకరాజు గంగరాజు గారి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దాకా కొన్ని వందల వేలు ఉన్నాయి. మరి వాటి చోటుకి ఎందుకు వెళ్ళలేదు? అంటే కేవలం ప్రజావేదిక కోల్చడం అంటే ఏంటంటే కక్ష సాధింపు. ఆ వంకతోటే చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న ఇల్లు కూడా కూలగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. అసలు ఆ కరకట్ట కమల్ హాసన్ అని ఉన్నాడు రామకృష్ణారెడ్డి, అచ్చంగా కట్ట మీదే తిరిగేవాడు రోజు. ఎప్పుడు నీళ్ళు వస్తాయా, కృష్ణా నది బారితే ఇక్కడ ఏమైనా వచ్చిందా, ఇదే పనిలో ఉండేవాడు. సో దాన్ని కూడా టచ్ చేయలేకపోయారుగా. అంటే ఏంటంటే మీ విధ్వంసం వేరు, అదే వేరే వాళ్ళు చేస్తే అది బీహార్ని తీసుకొచ్చి చేసినట్టు. ఈ డబుల్ స్టాండర్డ్స్ మూలాన్ని మీరు నిజంగానే మీకు ఏదైనా అన్యాయం జరిగిందనుకోండి, కోర్టులు ఉన్నాయిగా. సోమవారం నాడు కోర్టు ఎటు తిరిగి చెప్తుంది కదా. ఇప్పుడు ఇలాంటివి ఇంకొక ఐడెంటిఫై చేశారండి వేరే దగ్గర కూడా, అనకాపల్లి అనకాపల్లి దగ్గర. అనకాపల్లి అది కూడా సేమ్ అంట. అనకాపల్లి అలాగే ఉంది. రూల్స్ వైజాగ్ వైజాగ్ లో ఇంకోటి ఉంది అంటున్నారు. 1 by 1 తీస్తున్నారు ఇప్పుడు. మొన్న లోకేష్ గారు ఒక మాట అన్నారు, గుర్తుందా మీకు? ఉమ్, రిషికొండ మీద అక్రమ కట్టడం అంటున్నారండి. దీని సంగతి ఏంటంటే ఆ రోజునే ఆయన హింట్ ఇచ్చాడు మీకు. ఇంకా చాలా తేలాల్సి ఉంది, ఇది రావాల్సి పైకి కనిపించేది ఒకటే అని చెప్పి అన్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి, అన్నిటి సంగతి తెలుస్తా ఉంది అన్నారు. సో ఇవాళ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. ఓకే. ఫస్ట్ అక్కడ తాడేపల్లిలో అయింది, రెండోది వచ్చేసి ఇప్పుడు అనకాపల్లిలో మొదలు పెడతారు, వైజాగ్, ఎక్కడెక్కడ ఉన్నాయో. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉన్నప్పుడు పర్మనెంట్గా మనమే అధికారంలో ఉంటాం అనుకోవటం అనేటువంటిది దాన్ని మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అన్ఫార్చునేట్లీ చాలామంది రాజకీయ నాయకులు ఆ భ్రమలోకి వెళ్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే వెళ్ళారు. ఈ జరిగేటువంటివన్నీ కళ్ళప్పగించి చూస్తూ ఉండటం తప్పితే చేయగలిగింది ఏమీ ఉండదు. ఎందుకంటే కోర్టులో రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం లేదు. అక్రమ కట్టడాల్ని మీరు కట్టనివ్వండి అని ఏ కోర్టు చెప్పదు కదా. సో రాబోయే రోజుల్లో ఇంకెన్ని బయటకు వస్తాయో, వాటి పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి.